ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ మనం ఒక ప్రశ్నతో ఈ సందేశాన్ని ప్రారంభిద్దాం. వేల సంవత్సరాల క్రితము యెరూషలేము నేలలో పాతిపెట్టబడిన ఒక చిన్న వెండి చుట్టు, దానిపై చెక్కబడిన కొన్ని పవిత్రమైన మాటలు. ఆ మాటలు మనకి రాత్రి ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. దేవుని ప్రజలు తమ కుటుంబము, తమ జీవితము, తమ భవిష్యత్తు కోసము దేవుని కాపుదలను ఎంతగా ఆశించారో, కేతెఫ్ హిన్నోము అనే యెరూషలేము ప్రాంతంలో 1979లో కనుగొనబడిన 2 చిన్న వెండి పలకలపై సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుండి 26 వచనాలలోని యాజకుల ఆశీర్వాదానికి సంబంధించిన ప్రాచీన హెబ్రీ వచనాలు కనిపించాయి. ఇవి ఇనుప యుగానికి చెందినవిగా పరిశోధకులు గుర్తించారు. అంటే వేల సంవత్సరాల క్రితమే ఒక కుటుంబము మీద దేవుని కాపుదల, ఆశీర్వాదము, సమాధానము ఉండాలని కోరుకున్న విశ్వాసము మనకు నేలలో నుండి సాక్ష్యమిస్తుంది. అయితే ఈ రాత్రి మనం ఆ వెండి పలకల కంటే గొప్పదైన దేవుని వాగ్దానాన్ని వినబోతున్నాం. 91వ సంకీర్తన 11వ వచనములో ఇలా ఉంది: నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపించును. నా ప్రియులారా, ఈ మాటను కేవలము వినకండి. ఈ రాత్రి మీ ఇంటి తలుపు దగ్గర దేవుని కాపుదల నిలిచి ఉన్నట్టు మీ హృదయంలో చూడుడి. ఈరోజు చివరి వరకు ఈ సందేశాన్ని వినండి. ఎందుకంటే ఈ సందేశము మీ కుటుంబము గురించి మీరు ఆలోచించే విధానాన్ని మార్చవచ్చు. నా ప్రియమైన ఆధ్యాత్మిక ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ రాత్రి మన అలసిన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచుకుందాం. ఒక తల్లి తన పిల్లల కోసము ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఒక తండ్రి తన కుటుంబ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండవచ్చు. విదేశంలో ఉన్న కుమారుడి గురించి ఎవరో ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఆస్పత్రిలో ఉన్న తల్లిదండ్రుల గురించి ఎవరో కన్నీరు పెట్టుకుంటూ ఉండవచ్చు. ఉద్యోగము కోసము ఎదురు చూస్తున్న ఒక యువకుడు ఉండవచ్చు. అప్పుల భారముతో నిద్రపట్టని ఒక కుటుంబం ఉండవచ్చు. కానీ ఈ రాత్రి దేవుని వాక్యము మనతో సెలవిస్తుంది, నీవు ఒంటరివి కాదు. మన చుట్టూ కనిపించని చీకటి ఉన్నా మన మీద కనిపించని దేవుని కాపుదల ఉంది. మన కళ్ళకు కనిపించకపోయినా ఆయన పని చేస్తున్నాడు. మనకు మార్గము కనిపించకపోయినా ఆయనకు మార్గము తెలుసు. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు నాతో కలిసి నెమ్మదిగా మీ హృదయంలో ఇలా చెప్పండి: నా ఇల్లు దేవుని చేతిలో ఉంది. నా పిల్లలు దేవుని చేతుల్లో ఉన్నారు. నా భర్త, నా భార్య దేవుని చేతుల్లో ఉన్నారు. నా తల్లిదండ్రులు దేవుని చేతుల్లో ఉన్నారు. నా రేపటి దినము దేవుని చేతుల్లోనే ఉంది. నేను భయపడను. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. మరోసారి గట్టిగా చెప్పండి: నా కుటుంబాన్ని నేను మాత్రమే కాపాడలేను, కానీ నా కుటుంబాన్ని కాపాడగల దేవుని చేతుల్లో నేను నా కుటుంబాన్ని అప్పగిస్తున్నాను. ఈ మాటను చెప్పినప్పుడు మీ హృదయంలో ఒక ప్రశాంతత దిగి వస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు సమస్యను వెంటనే తొలగించడు. ముందుగా మన హృదయంలోని భయాన్ని తొలగిస్తాడు. ప్రియులారా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము కలిసి ధ్యానిద్దాం. మీకు తెలిసిన ఒక కుటుంబము ఈ రాత్రి ప్రార్థన కోసము ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఈ సందేశాన్ని వారికి కూడా చేరేలా చేయండి. మీరు ఒకరికి పంపే దేవుని వాక్యము వారి కన్నీటి రాత్రిలో ఒక దీపములా మారవచ్చు. ప్రియులారా, ఇప్పుడు మన తలలను వంచుదాం, మన హృదయాలను తెరుద్దాం. ప్రేమగల పరలోకపు పరమ తండ్రి, మీ శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు.
అయ్యా, ఈ నిశ్శబ్దమైన రాత్రి వేళ నీ సన్నిధిలోనికి వచ్చాం. మా మనస్సులో ఉన్న భయాలను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. మా కుటుంబాల గురించి ఉన్న ఆందోళనలను నీకప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి మా హృదయాలను తాకండి. మా చెవులకు వినిపించేది కేవలము మాటలు కాకుండా మా ఆత్మకు నీ స్వరముగా మారునుగాక. మా ఇళ్లలో కలహము ఉంటే సమాధానాన్ని ప్రసాదించండి. భయము ఉంటే ధైర్యాన్ని దయచేయండి. కన్నీరు ఉంటే ఓదార్పును ఇవ్వమని వేడుకుంటున్నాం. అనారోగ్యం ఉంటే కృపను ప్రసాదించండి. మా పిల్లలు దూరంగా ఉన్న నీ చేతులు వారిని చుట్టుముట్టునుగాక. ఈ రాత్రి మా కుటుంబాలపై నీ కాపుదలను సమృద్ధిగా కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన ప్రధాన వచనము 91వ సంకీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపించును. ఈ యొక్క వచనంలో ఎంత గొప్ప నిరీక్షణ దాగి ఉందో గమనించండి. ఆయన మొదట మన దృష్టి మన సమస్యల మీద కాదు, దేవుని మీద ఉండాలి. కాపాడేది మన శక్తి కాదు, మన తెలివి కాదు, మన సంపద కాదు, మన పరిచయాలు కాదు, మన జీవితానికి నిజమైన రక్షకుడు ఆయనే. ప్రియులారా, తర్వాతి వచనము సెలవిస్తుంది, తన దూతలకు అంటే దేవుడు తన సేవకులైన దూతల ద్వారా తన ప్రజల కోసము కాపుదల ఏర్పరచగల దేవుడు. అయితే మనం ఒక విషయం స్పష్టముగా గుర్తుంచుకోవాలి. దూతలు దేవుడు కాదు, మన విశ్వాసము దూతల మీద కాదు. దూతలను ఆజ్ఞాపించే దేవుని మీద. మన ప్రార్థన దూతలను పిలవడానికి కాదు, దేవుని సన్నిధిని ఆశ్రయించడానికి. నిన్ను గూర్చి అన్న మాట ఎంత శక్తివంతమైన మాట. దేవుడు సమూహాన్ని మాత్రమే చూడడు, వ్యక్తిని కూడా చూస్తాడు. మీ ఇంటిని ఆయన చూస్తాడు, మీ బిడ్డను ఆయన చూస్తాడు. రాత్రి ఒంటరిగా ఏడుస్తున్న మిమ్మల్ని ఆయన చూస్తాడు. ఎవరికి చెప్పలేని మీ భయాన్ని ఆయన చూస్తాడు. అందరూ నిద్రపోయిన తర్వాత మీరు మంచం మీద అటు ఇటు తిరుగుతూ ఆలోచించే విషయాలు ఆయనకు తెలుసు. నీ మార్గములన్నిటిలో అంటే జీవితంలోని కొన్ని మార్గాల్లో మాత్రమే కాదు, సంతోషములోను, బాధలోను, ప్రయాణంలోను, ఉద్యోగంలోను, అనారోగ్యములోను, కుటుంబ జీవితంలోను, మనకు అర్థము కాని మలుపులలోనూ దేవుని కాపుదల ఉంటుంది. అయితే ఈ వాగ్దానము మనమెప్పుడు ఎటువంటి ప్రమాదము ఎదుర్కోమని చెప్పడము కాదు. పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని ప్రజలు కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ కష్టాల మధ్య దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అదే ఈ వాగ్దానములోని గొప్ప సత్యము. నా ప్రియమైన వారలారా, దేవుని కాపుదల అంటే సమస్యలు లేని జీవితము కాదు, దేవుని సన్నిధి లేని సమస్య ఏది ఉండకపోవడము. ఒక్కసారి ఆలోచించండి. రాత్రి మీరు మీ ఇంటి తలుపులు వేసుకుంటారు, తాళము వేస్తారు, కిటికీలు మూస్తారు, పిల్లలు నిద్రపోతున్నారా అని చూస్తారు. ఆ తర్వాత మీరు కూడా నిద్రపోతారు. కానీ మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఇంటిని ఎవరు కాపాడుతున్నారు? మీరు కాదు. ఎందుకంటే మీరు నిద్రలో ఉన్నారు. మనిషి తన శరీరాన్ని విశ్రాంతికి అప్పగించినప్పుడు దేవుని కాపుదలపై ఆధారపడటము నేర్చుకుంటాడు. 121వ సంకీర్తన 4వ చరణము మనకు గుర్తు చేస్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనము నిద్రపోయినా దేవుడు నిద్రపోడు. మనం అలసిపోయినా ఆయన అలసిపోడు. మనకు తెలియని ప్రమాదాలు ఉన్నా ఆయనకు తెలియనిది ఏదీ లేదు. ఇక్కడే ఈ రాత్రి మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యము కనిపిస్తుంది. మీరు మీ కుటుంబాన్ని దేవునికి అప్పగించినప్పుడు మీరు మీ బాధ్యతను వదిలిపెట్టడము కాదు, మీరు మీ పరిమితిని అంగీకరించి అపరిమితుడైన దేవునిపై నమ్మకము ఉంచడం. ఇప్పుడు మనం బైబిల్ కాలానికి వెళదాం. 91వ సంకీర్తన ఏ వ్యక్తి చేత రాయబడిందో ఖచ్చితముగా చెప్పడానికి మనకు తగిన ఆధారము లేదు. కీర్తన గ్రంథములోని ఈ కీర్తనకు రచయిత పేరు స్పష్టముగా ఇవ్వబడలేదు. కానీ ఈ కీర్తనలో కనిపించే భాష ప్రాచీన ఇశ్రాయేలు విశ్వాస ప్రపంచాన్ని
మన ముందుకు తీసుకువస్తుంది. ఆ కాలంలో ప్రజల జీవితము మన జీవితములా సురక్షితముగా ఉండేది కాదు. నగరాల వెలుపల ప్రయాణాలు ప్రమాదకరమైనవి. రాత్రి చీకటి భయంకరమైనది. యుద్ధాలు, వ్యాధులు, అడవి జంతువులు, ఆకస్మిక ప్రమాదాలు, రాజకీయ అస్థిరత ఇవన్నీ ప్రజల జీవితం మీద ప్రభావము చూపేవి. ప్రాచీన యెరూషలేమును ఊహించండి. రాళ్లతో నిర్మించిన ఇల్లు, ఇరుకైన వీధులు, కొండల మధ్య ఉన్న నగరము, నగర గోడల బయట చీకటి, రాత్రివేళ నూనె దీపాల వెలుగు, కుటుంబం ఒక చోట చేరి నిద్రకు సిద్ధమవుతుంది. ఆ సమయంలో ఒక విశ్వాసి తన హృదయంలో ఇలా చెప్పుకుంటాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఆ విశ్వాసమే 91వ సంకీర్తనలో మనకు కనిపిస్తుంది. ప్రిలారా, ఆ కాలపు ఇశ్రాయేలీల జీవితము కుటుంబము చుట్టూనే తిరిగేది. కుటుంబము అంటే కేవలము ఒక ఇంట్లో నివసించే వ్యక్తులు కాదు. తల్లిదండ్రులు, పిల్లలు, వృద్ధులు, బంధువులు అందరూ ఒకరితో ఒకరు అనుబంధముగా ఉండేవారు. అందుకే దేవుని కాపుదల అనే మాట ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినది కాదు. అది కుటుంబాన్ని తాకే నిరీక్షణ. ఇప్పుడు మనము పురావస్తు పరిశోధన వైపు వెళదాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. యెరూషలేము పాత నగరానికి సమీపంలో హిన్నోము లోయను చూస్తాం. ఆ ప్రాంతంలో ఉన్న కేతెఫ్ హిన్నోము అనే పురాతన సమాధుల ప్రదేశంలో 1979లో పురావస్తు శాస్త్రవేత్త గ్యాబ్రియల్ బర్కాయ్ నాయకత్వంలోని తవ్వకాలలో 2 చిన్న వెండి చుట్టలు బయటపడ్డాయి. అవి ఎంతో చిన్నవి. వాటిని విప్పడము కూడా చాలా కష్టమైన పని. వెండి పలుకలు బిగుతుగా చుట్టబడి ఉండటముతో వాటిని జాగ్రత్తగా సంరక్షించి, పరిశీలించి, వాటిపై ఉన్న సూక్ష్మమైన పురాతన హెబ్రీ అక్షరాలను చదివారు. ఆధునిక చిత్ర సాంకేతిక సహాయముతో అక్షరాలను మరింత స్పష్టంగా పరిశీలించారు. పరిశోధనలో అవి క్రీస్తు పూర్వము 7వ శతాబ్దము చివరి భాగము లేదా 6వ శతాబ్దము ప్రారంభానికి చెందినవిగా విస్తృతంగా అంగీకరించబడ్డాయి. ఆ వెండి చుట్టలలో సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 26 వచనాలలోని యాజకుల ఆశీర్వాదానికి సమానమైన మాటలు ఉన్నాయి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. యెహోవా తన ముఖ కాంతిని నీ మీద ప్రకాశింపజేసి నీకు కృపచూపును. యెహోవా తన ముఖమును నీ వైపు త్రిప్పి నీకు సమాధానము కలిగజేయును అనే భావము అందులో కనిపిస్తుంది. ఇవి రోజు మన చేతిలో ఉన్న 91వ సంకీర్తన ప్రతిని కాదు. 91వ సంకీర్తన అక్కడ చెక్కబడలేదు. కానీ రక్షణ, ఆశీర్వాదము, దేవుని కాపుదల అనే భావాలు ప్రాచీన యూదా సమాజంలో ఎంతో లోతుగా ఉన్నాయో చూపించే విలువైన పురావస్తు సాక్ష్యమివి. ఇది చాలా ముఖ్యమైన తేడా. మనము నిజాయితీగా చెప్పాలి. పురావస్తు శాస్త్రము 91వ కీర్తనలోని ప్రతి సంఘటనను నిరూపించింది అని చెప్పదు. కానీ బైబిల్లో కనిపించే దేవుని ఆశీర్వాదం, కాపుదల, పవిత్ర వచనాల వినియోగము వంటి భావాలు ప్రాచీన యూదా సమాజంలో నిజముగా ఉన్నాయని అర్థము చేసుకోవడానికి ఇలాంటి ఆధారాలు సహాయపడతాయి. ప్రియులారా, ఆ చిన్న వెండి చుట్టలను ఊహించండి. ఒకప్పుడు ఎవరో వాటిని ఎంతో జాగ్రత్తగా ధరించి ఉండవచ్చు. నేడు మనం వాటిని చూస్తున్నాం. వేల సంవత్సరాల కాలము గడిచిపోయింది. రాజులు వచ్చారు, రాజ్యాలు కూలిపోయాయి. యెరూషలేము అనేక మార్పులను చూసింది. కానీ దేవుని కాపుదల గురించి మనిషి హృదయంలో ఉన్న ఆర్తి మాత్రము మారలేదు. అప్పుడొక కుటుంబం అడిగింది, దేవా మమ్మల్ని కాపాడు అని. ఈరోజు మనము కూడా అదే ప్రార్థన చేస్తున్నాం. దేవా నా కుటుంబాన్ని కాపాడు అని. కాలము మారింది, ఇల్లు మారాయి, పట్టణాలు మారాయి, ప్రయాణ సాధనాలు మారాయి. కానీ తల్లి తన పిల్లల కోసము చేసే ప్రార్థన మారలేదు. తండ్రి తన కుటుంబ భవిష్యత్తు కోసము చేసే ప్రార్థన మారలేదు. మనిషి హృదయంలోని భయము మారలేదు. అందుకే దేవుని మీద ఆధారపడే అవసరము కూడా మారలేదు. పరిశోధకులు వెండి చుట్టలను రక్షణతో సంబంధము ఉన్న ఆచారపరమైన వస్తువులుగా
పరిశీలించారు. అయితే క్రైస్తవ విశ్వాసిగా మనం ఇక్కడ ఒక జాగ్రత్త కూడా గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యము ఒక మంత్రము కాదు. వచనాన్ని ఒక వస్తువుగా ధరించడం వల్ల యాంత్రికంగా రక్షణ వస్తుందని బైబిల్ బోధించదు. మన రక్షణ అక్షరాల్లో కాదు, అక్షరాలను ఇచ్చిన దేవునిలో ఉంది. మన విశ్వాసము వెండిలో కాదు, క్రీస్తులో ఉంది. మన నిరీక్షణ ఒక వస్తువులో కాదు, సజీవుడైన ప్రభువులో ఉంది. ప్రియులారా, ఇదే ఈ రాత్రి పురవస్తు నేల నుండి మనకు వస్తున్న ఆత్మీయ పాఠము. వేల సంవత్సరాల క్రితము మనుషులు దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. ఈరోజు మనము కూడా అదే దేవుని సన్నిధిని కోరుకుంటున్నాం. ప్రియులారా, మీ కుటుంబాన్ని కాపాడేది మీ భయము కాదు, మీ కుటుంబాన్ని దేవుని చేతుల్లో పెట్టే మీ విశ్వాసము. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మీ ఇంటిని ఒక్కసారి ఊహించండి. మీ ఇంట్లో ఎవరు ఉన్నారు? మీ పిల్లలున్నారా? మీ జీవిత భాగస్వామి ఉన్నారా? మీ వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారా? ఎవరో విదేశాల్లో ఉన్నారా? ఎవరో ఆస్పత్రిలో ఉన్నారా? ఎవరో ఉద్యోగము కోసము ఎదురు చూస్తున్నారా? ఎవరో మీతో మాట్లాడకుండా మీకు దూరముగా ఉన్నారా? మీకొక విషయము చెబుతాను. ప్రతి ఒక్కరి పేరును దేవుని ముందు చెప్పండి. ప్రభువా, నా కుమారుడిని కాపాడు. ప్రభువా, నా కుమార్తెను కాపాడు. ప్రభువా, నా భార్యను కాపాడు. ప్రభువా, నా భర్తను కాపాడు. ప్రభువా, నా తల్లిదండ్రులను కాపాడు. ప్రభువా, మా ఇంటిని కాపాడు. మీరిలా ప్రార్థిస్తున్నప్పుడు భయముతో కాదు, విశ్వాసముతో ప్రార్థించండి. ఎందుకంటే దేవుని వాగ్దానము మనకు ప్రతి క్షణము ప్రమాదముందని చెప్పడము కాదు, కానీ ప్రమాదము వచ్చినా దేవుడు మనతో ఉంటాడని చెబుతుంది. మనం ప్రతి విషయము అర్థము చేసుకోకపోయినా దేవుడు తన నియంత్రణను కోల్పోడు. ఒక చిన్న కుటుంబ కథను ఊహించుకుందాం. ఒక తల్లి ప్రతి రాత్రి తన కుమారుడి కోసము ప్రార్థించేది. ఆ కుమారుడు దూరమైన దేశంలో ఉద్యోగము చేసేవాడు. సహాయము సమయము తీరడం వల్ల తల్లి అతనితో మాట్లాడలేని రాత్రులు ఎన్నో. ఒక రాత్రి ఆమెకు అకస్మాత్తుగా అతని గురించి తీవ్రమైన ఆందోళన కలిగింది. ఎందుకో తెలియదు, ఆమె నిద్రపోలేకపోయింది. మంచం మీద కూర్చొని తన కుమారుడి పేరు పలుకుతూ ప్రార్థించింది. ప్రభువా, నాకు ఏమి జరుగుతుందో తెలియదు, కానీ నా కుమారుడు నీ చేతిలో ఉన్నాడు అని ప్రార్థించింది. ఆ రాత్రి ఏమి జరిగిందో ఆమెకు తెలియదు. కొన్ని గంటల తర్వాత కుమారుడు ఫోన్ చేశాడు. ప్రయాణంలో ఒక తీవ్రమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. అతను భయపడ్డాడు, కానీ చివరికి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ తల్లి తన ప్రార్థనకు కారణమేమిటో తెలుసుకోలేదు. ఆ కుమారుడు కూడా తల్లి ప్రార్థించిన సమయాన్ని తెలుసుకోలేదు. కానీ తల్లి ఒక విషయము తెలుసుకుంది. నా బిడ్డ నా చేతుల్లో లేడు, దేవుని చేతుల్లో ఉన్నాడు అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదొక నిర్దిష్ట వ్యక్తి గురించి ధృవీకరించబడిన సంఘటన కాకుండా మనలో చాలా మంది కుటుంబాల్లో కనిపించే అనుభవాన్ని ప్రతిబింబించే కథగా నేను చెబుతున్నాను. ఎందుకంటే దేవుని కాపుదలలో ఎన్నో విషయాలు మనకి ఎప్పటికీ తెలియకపోవచ్చు. మనం ఎదుర్కొనిన ప్రమాదాల సంఖ్యను మనం ఎప్పుడు లెక్కించము. మనము చూడని తలుపులు ఎన్ని మూసివేయబడ్డాయో మనకు తెలియదు. మనము తెలుసుకోకుండానే దేవుడు ఎన్ని సందర్భాల్లో మనలను దారి మళ్లించాడో మనకు తెలియదు. అందుకే నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీ జీవితాల్లో జరిగిన అద్భుతాల జాబితా మాత్రమే కాదు, జరగకుండా దేవుడు కాపాడిన ప్రమాదాల కోసము కూడా ఆయనకు కృతజ్ఞతలను చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు దేవుడెందుకు నన్ను కాపాడలేదు అని అడిగిన సందర్భాలు ఉండవచ్చు. కానీ భవిష్యత్తులో ఒకరోజు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నేను అర్థము చేసుకోలేదు, కానీ దేవుడు నా వెంట ఉన్నాడు అని చెప్పే రోజులు రావచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మీకు చెప్పేది ఇదే. నీకు కనిపించని మార్గాల్లో కూడా నేను నీతో నడుస్తున్నాను అని. ఇప్పుడు మనము ఆత్మ పరిశీలనలోనికి వెళదాం. ఈరోజు మనము ఎవరినైనా బాధించామా? కోపముతో మాట్లాడామా? మన కుటుంబ సభ్యుడిని అర్థము చేసుకోకుండా తీర్పు తీర్చామా? దేవుని మీద నమ్మకం ఉంచాల్సిన చోట భయాన్ని పట్టుకున్నామా? ఇతరుల గురించి అనవసరంగా మాట్లాడామా? మన పిల్లలతో,
ప్రేమగా మాట్లాడాల్సిన చోట కఠినంగా ప్రవర్తించామా? మన జీవిత భాగస్వామి హృదయాన్ని గాయపరిచామా? దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేశామా? ఈ రాత్రి మనము మన తప్పులను దాచుకోకుండా దేవుని ముందు ఉంచే ప్రయత్నము చేద్దాం. ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థిద్దాం. మీరు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మీపై కోపంతో నిలబడి ఉన్న తండ్రి కాదు, తిరిగి వస్తున్న తన బిడ్డ కొరకు ఎదురు చూస్తున్న ప్రేమగల తండ్రి. మీ కుటుంబంలో ఎవరి మీద కోపమున్నా ఈ రాత్రి ఆ కోపాన్ని విడిచిపెట్టండి. క్షమించండి అంటే జరిగింది సరైనదని చెప్పడము కాదు, మీ హృదయాన్ని ఆ భారము నుంచి విడుదల చేయడం. మీ అప్పులు ఇంకా ఉండవచ్చు, కానీ రాత్రి మీ మనస్సును అప్పులకి అప్పగించవద్దు. మీ ఆరోగ్య సమస్య ఇంకా ఉండవచ్చు, కానీ రాత్రి మీ ఆత్మను వ్యాధి చేతుల్లో పెట్టవద్దు. మీ బిడ్డ భవిష్యత్తు ఇంకా స్పష్టముగా కనిపించకపోవచ్చు, కానీ మీ బిడ్డను భయానికి అప్పగించవద్దు. మీ కుటుంబాన్ని దేవుని చేతుల్లో ఉంచండి. రండి నా ప్రియ సహోదరి సహోదరుడా, విన్న వాక్యము మన జీవితాలలో ఫలభరితముగా ఉండులాగున, ఆయన కృప మన చుట్టూ ఉండులాగున, మన కుటుంబము చుట్టూ ఉండులాగున, ఈ సమయంలో ఉన్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి 2 చేతులు ఆ పరలోకపు తండ్రి వైపుకెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవం కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చాం. ఈ మాటలు చిన్నవైనా, మా అవసరాలు పెద్దవైనా, నీ కృప అన్నింటికంటే గొప్పదని నమ్ముతున్నాం. ప్రభువా, ఈ రాత్రి మా కుటుంబాల మీద నీ కాపుదల ఉంచండి. ప్రతి ఇంటిలో సమాధానం ఉండునుగాక, భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగునుగాక, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న దూరాలు తొలగిపోవునుగాక. ఎన్నో రోజులుగా మాట్లాడుకోని కుటుంబ సభ్యులు మళ్ళీ ప్రేమతో కలుసుకునే దినాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువా, విరిగిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. విడిపోవడానికి అంచున ఉన్న భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోండి. కోపముతో ఒకరినొకరు దూరం చేసుకున్న వారిని మళ్ళీ ప్రేమతో కల్పమని వేడుకుంటున్నాం. వితంతులను జ్ఞాపకం చేసుకోండి. అనాథలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరూ లేరని భావిస్తున్న వారికి నీవే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. దేవా, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశంలో శాంతి ఉండులాగున కృప చూపండి. ప్రజల మధ్య ప్రేమను పెంచండి. హింస, ద్వేషము, కలహమును తీసివేయండి. ప్రపంచంలోని యుద్ధ ప్రాంతాల్లో శాంతి కోసము మార్గాలను తెరవండి. బాధపడుతున్న ప్రజలకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ సందేశము వింటున్న ప్రతి ఒక్కరి పేరు నీకు తెలుసు, వారి ఇంటి పరిస్థితి మీకు తెలుసు, వారి కన్నీళ్లు మీకు తెలుసు, వారి చెప్పని ప్రార్థన కూడా మీకు తెలుసు. వారి పిల్లలను కాపాడండి. వారి సమస్తమును దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలు బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి ప్రతి బిడ్డ గృహంలో నీ సమాధానం ఉండునుగాక. భయము తొలగించి, చెడు ఆలోచనలను తొలగించి, నిరాశ తొలగించి, మనసుకు ప్రశాంతతను దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా ఉంటే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ బాక్సులో ఆమెన్ అని రాసి మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ప్రియులారా, ఈ సందేశాన్ని మీతో పాటే ఉంచుకోకుండా అవసరతలో ఉన్న మీ ప్రియులకు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదా మీ స్నేహితులకు కావచ్చు, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి దేవుని వాక్య విస్తరణలో మీరు పాలిభాగస్తులవ్వాలని నేను కోరుకుంటున్నాను. రేపటి రాత్రి మనం మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని ధ్యానించబోతున్నాం. నీ పిల్లల కోసము శక్తివంతమైన ప్రార్థన. మీ పిల్లల గురించి మీరు ఎన్ని భయాలు మోస్తున్నారో, వారి భవిష్యత్తు గురించి ఎన్ని ప్రశ్నలు మీ హృదయంలో ఉన్నాయో, ఆ పిల్లల కోసము తల్లిదండ్రుల ప్రార్థన ఎంత శక్తివంతమైనదో రేపు రాత్రి దేవుని వాక్యములో ధ్యానించబోతున్నాం. అందువల్ల రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. తప్పక వినండి. అప్పటి వరకు దేవుని కృప కాపుదల మీకును మీ కుటుంబాలకును తోడై ఉండును గాక.
ఆమెన్.